ఉమ్మడి రాష్ట్రం నుంచి ఇప్పటి వరకు ఎన్ని ప్రభుత్వాలు వచ్చినా మారని మూసీ నది తలరాత త్వరలోనే మారబోతోంది. మురికి కాలుష్యానికి నిలయంగా మారిన మూసిని ప్రక్షాళన చేసి సుందరంగా తీర్చిదిద్దాలని లక్ష్యంగా పెట్టుకున్న సీఎం రేవంత్ రెడ్డి ఆ దిశగా ప్రయత్నాలు ముమ్మరం చేశారు. దీనికి సంబంధించి మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ అథారిటీ అధికారులు కసరత్తు వేగతరం చేశారు. హైదరాబాద్ లో మూసీ నది 55 కిలోమీటర్ల మేర ప్రవహిస్తుండగా తొలి దశలో హిమాయత్ సాగర్ గండిపేట నుంచి బాపుఘాట్ వరకు 20.5 కిలోమీటర్ల అభివృద్ధి చేయాలని నిర్ణయించారు. ఇందుకోసం 5,641 కోట్ల వ్యయం అవుతుందని అంచనా వేశారు. ఈ రుణం ఇచ్చేందుకు ఏషియన్ డెవలప్మెంట్ సుముఖత వ్యక్తం చేయడంతో అధికారులు మాస్టర్ ప్లాన్ కూడా దాదాపు సిద్ధం చేశారు. ఫేజ్ 1 ను 2 సబ్ ఫేజులుగా విభజించి హిమాయత్ సాగర్ నుంచి బాపుఘాట్ వరకు 9.5 కిలోమీటర్ల, ఉస్మాన్ సాగర్ నుంచి బాపుఘాట్ వరకు 11 మీటర్ల మేర అభివృద్ధి చేయాలని నిర్ణయించారు. మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్లో భాగంగా తొలుత నదీ గర్భాన్ని శుభ్రం చేస్తారు. ఇందుకోసం 2 మీటర్ల లోతు వరకు పూడిక తీస్తారు. మూసీకి 2 వైపులా 20 మీటర్ల మేర గ్రీన్ బెల్ట్ అభివృద్ధి చేస్తారు. అలాగే మూసీ వెంబడి వాకింగ్ ట్రాక్లు, షాపింగ్ మాల్స్, యాంఫీథియేటర్లు, వినోద ఉద్యానవనాలు, ఇతర యుటిలిటీలను అభివృద్ధి చేస్తారు. అలాగే నైట్ షాపింగ్ వంటివి కూడా ఏర్పాటు చేస్తారు. పరివాహక ప్రాంతంలో తెలంగాణకు చెందిన ప్రముఖులతో పాటు విగ్రహాలను ప్రతిష్ఠిస్తారు. అలాగే గండిపేట నుంచి రామోజీ ఫిల్మ్ సిటీకి మూసీ వెంబడి మరో రహదారిని ప్లాన్ చేస్తున్నారు. ఓఆర్ఆర్ను ఓఆర్ఆర్తో అనుసంధానించడమే దీని ఉద్దేశమని అధికారులు తెలిపారు. గండిపేట సమీపంలోని ఓఆర్ఆర్ నుంచి రామోజీ ఫిలిం సిటీ వరకు ఓఆర్ఆర్లో వెళితే 85 కిలోమీటర్ల దూరం. అదే కొత్త రోడ్డు వేస్తే ట్రాఫిక్ అడ్డంకులు లేకుండా 30 కిలోమీటర్ల మేర దూరం తగ్గుతుందని చెప్పారు. నల్గొండ జిల్లా వరకు మూసీ నదిలో మంచినీళ్లు ప్రవహించేలా చేయడమే ముఖ్యమంత్రి ఉద్దేశమని పేర్కొన్నారు. నదిలోకి డ్రైనేజీ నీరు రాకూడదని ఆయన కోరుకుంటున్నారని చెప్పారు. ఇవన్నీ ఒకెత్తైతే హైదరాబాద్ లో ఆర్టిఫిషియల్ బీచ్ ఏర్పాటు చేయడం మరో ఎత్తు. కొత్వాల్గూడ సమీపంలో 35 ఎకరాల విస్తీర్ణంలో 225 కోట్ల వ్యయంతో కృత్రిమ బీచ్ ఏర్పాటు చేయనున్నారు. డిసెంబర్లో ఈ పనులు ప్రారంభమయ్యే అవకాశం ఉంది. వచ్చే 5 ఏళ్లలో 15,000 కోట్ల ఆదాయమే లక్ష్యంగా ఈ బీచ్ ఏర్పాటు చేస్తున్నారు. ఇవన్నీ వస్తే హైదరాబాద్ ముఖ చిత్రం పూర్తిగా మారడమే కాకుండా ప్రాపర్టీ రేట్లు కూడా భారీగా పెరగనున్నాయి. మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్లో భాగంగా అటు వ్యాపార, ఇటు వినోద కార్యకలాపాలు బాగా పెరిగేలా అధికారులు ప్రణాళికలు రూపొందించారు. ముఖ్యంగా నీటి నిర్వహణను మెరుగుపరుస్తారు. అలాగే భద్రత కోణంలో నీటి ప్రవాహాన్ని నియంత్రించే వ్యవస్థ ఏర్పాటు చేస్తారు. ప్రజలకు వినోదం కోసం బోటింగ్ కార్యకలాపాలు ఏర్పాటు చేస్తారు. నది ఒడ్డున సేద తీరేలా ఆ ప్రదేశాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతారు. ప్రాపర్టీలను రక్షించడానికి వరద నియంత్రణ చర్యలు చేపడతారు. మూసీ వెంబడి పలుచోట్ల రిక్రియేషన్ ప్రాంతాలు ఏర్పాటు చేస్తారు. వీటితో పాటు బిజినెస్ కేంద్రంగానూ మూసీ పరివాహక ప్రదేశాన్ని అభివృద్ధి చేయనున్నారు. దీంతో హైదరాబాద్ తదుపరి గ్రోత్ హబ్ గా మూసీ నిలవనుంది. ఉస్మాన్ సాగర్ వద్ద గేట్వే ఆఫ్ హైదరాబాద్ ను ఏర్పాటు చేయనున్నారు. అలాగే కొత్వాలగూడలో ఎకో పార్క్ రాబోతోంది. ఇది కూడా హైదరాబాద్ అతిపెద్ద ల్యాండ్ మార్క్ కానుంది.